ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అందరికీ. మీకు తెలుసా ఫ్రెండ్స్, బైబిల్లో ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా అమావాస్య, పౌర్ణమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటి సమయాల్లోనే ఎక్కువ జరిగినాయి. నేను నమ్ముతున్నాను రానున్న ముఖ్యమైన సంఘటనలు కూడా, జరగబోయే సంఘటనలన్నీ కూడా ఇదే సమయంలో జరుగుతాయని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది ప్రతిదానికి ఒక సమయం ఉందని. అంటే బంధించడానికి, విడిపించడానికి కూడా ఒక సమయం ఉంది. కాబట్టి మీకు తెలుసు, చాలా మందికి తెలిసే ఉంటుంది, చేతపడి చేసేవారు ఎవరు ఒకవేళ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే ఇంకా సమయం ఉందండి, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు అని వాళ్ళు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో చేస్తే వేరే రోజులు చేసిన దానికంటే ఆ సమయంలో చేస్తేనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆత్మీయ లోకంలో మనుషుల మీద ఎక్కువ ప్రభావం చూపేది ఆ సమయంలోనే. కాబట్టి వాళ్ళు అప్పుడు చేస్తారు. సో వాళ్ళు బైబిల్ నుంచే కాపీ కొట్టారు. సో వాళ్ళని పిచ్చివారు కాదు. ఈ కృపాబోధకులు వచ్చి మనల్ని డైవర్ట్ చేసి ఉన్నారు సగం సగం మిడిమిడి జ్ఞానంతో. అయితే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ లోకంలో ఎంత ప్రతిఫలం ఉంటుందో, వేరే రోజులైతే నువ్వు 10 రోజులు చేస్తే వచ్చే ప్రతిఫలం ఆ ఒక్క రోజులోనే వస్తుంది. కాబట్టి సైతాన్ని ఆరాధించే వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు పిచ్చివారు కారు. కాబట్టి వాళ్ళు ఆ టైంలోనే చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన మీద డైవర్ట్ జరగాలని, బిజినెస్ లాస్ అవ్వాలని, మరి కొట్లాటలు గొడవలు జరగాలని, వాళ్ళు ఎప్పుడైతే చేతబడులు చేసే టైం ఉంటుందో ఆ టైంలో క్రైస్తవులు అయితే మేము కృపా సమయంలో ఉన్నామని చెప్పి మంచి నిద్రపోతూ ఉంటారు. శోధనలో ప్రవేశించడానికి మీరు మెలకువ ఉండి ప్రార్థన చేయమని చెప్తా ఉంటే ఆ సమయంలో మంచిగా నిద్రపోతూ ఉంటారు. అందుకని చాలామందికి యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏ సమయంలో ప్రార్థన చేయాలనేది తెలియదు మన వాళ్ళకి. కృప అనే మోసంలో ఉండిపోయి సరైన సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ఉంటారు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్త్రీకి ఓవ్యులేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఆ సమయంలో కలిస్తే గర్భవతి అయ్యే ఛాన్సెస్, ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేరే సమయంలో స్త్రీ పురుషులు కలిసినప్పుడు గర్భవతి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది కూడా అంతే. ఆత్మీయ లోకంలో ఎక్కువ ప్రభావం చూపాలంటే అమావాస్య, పౌర్ణమి రోజు ఈ సమయంలో మనం ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ఆ సమయాన్ని వృధా చేసుకుంటారు చాలామంది. అజ్ఞానం, కృప అనే మోసంలో చాలామంది మునిగిపోయి అతి తెలివి చూపించాలనుకుంటారు ఈ కృపాబోధకులు. కనుక అజ్ఞానంతో వాళ్ళు క్రైస్తవత్వాన్ని భ్రష్టు పట్టించారు. సో ఇది బంధించడానికి, విడిపించడానికి సరైన సమయం ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉండడానికి సరైన సమయం ఏమిటంటే అమావాస్య, పౌర్ణమి. ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే వేరే రోజులు, వారం 10 రోజులు చేస్తే వచ్చే ప్రభావం కంటే కూడా ఎక్కువ ఈ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది నువ్వు చేసేది ఆత్మీయ లోకంలో. కాబట్టి నా జనులు ప్రార్థన లేక నశించడం లేదు, కానీ జ్ఞానం లేక నశిస్తున్నారని చెప్తుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.